ఏపీలోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొడుతున్నాయి. కర్నూలు, గుంటూరులో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలకు గుంటూరు, కర్నూలు, ప్రకాశం అతలాకుతలమవుతున్నాయి. వాగులు వంకలు పొంగి పోర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పులిచింతలకు వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లా పల్నాడులోని వాగులు పోటెత్తడంతో పులిచింతలకు వరద పెరుగుతోంది. నల్గొండ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంలో నక్కల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టిసీమ అవుట్ ఫాల్ స్లూయిస్ కాల్వ ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. సత్తెనపల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ పై భారీగా వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల రోడ్డు మార్గంలోనూ వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. ముంపు ప్రాంతాల్లో సురక్షితంగా ప్రజల్ని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది సర్కార్. కాకుమాను, పెద్దనందిపాడు, బాపట్ల మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో సాధారణం కంటే 33% ఎక్కువగా వర్షపాతం నమోదైంది. 2-3 రోజులుగా రెయిన్స్ కంటిన్యూ అవుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయలసీమలోని మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షానికి నల్లమల అడవుల నుంచి వచ్చిన వరద ఉధృతికి పాలేరు వాగు ఉప్పొంగింది. గుంటూరులో భారీ వర్షాలతో ఇప్పటి వరకు 5గురు మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఆర్థిక సాయం అనౌన్స్ చేసింది సర్కార్. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యను ముమ్మరం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.